మరొకసారి సర్వేల పేరిట బోగస్ మాటలు మాట్లాడే బీఆర్ఎస్ పార్టీ మరి బరిదెగించిన అబద్ధాలు మాట్లాడుతూ ఉంది. గతంలో మీరు చూడొచ్చు, సర్వే అని చెప్పి జూబ్లీస్ ఎన్నికల్లో ఆర్ఆర్ సర్వే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పడం జరిగింది. ఏమైంది? 25,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. మరొకసారి మేమున్నాము అని చూపించుకునే తరంలో బీఆర్ఎస్ పార్టీ ఆ సి ప్యాకో డి ప్యాకో ఏ ప్యాకో అని చెప్పి ఓ సర్వే పెట్టుకున్నారు. ఆ సర్వేలో ఏం చేసుకుంటున్నారు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే కళ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. 100 లోతుల గోతులకు బోధన పెట్టిర్రు. తెలంగాణలో నడుస్తుంది ప్రజాప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రతిసారి కూడా ప్రజల పక్షాన్ని ఉంది కాబట్టి వచ్చే 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీని 3 ముక్కలుగా చేసే ప్రయత్నంలో అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, ఇటు కేసీఆర్ ఈ ముగ్గురికి వారి యొక్క రాజకీయాలు తెలియకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బట్టెబాజీ రాష్ట్ర సమితిని, అదేవిధంగా బలాదూర్ రాష్ట్ర సమితిని, అదేవిధంగా బేకార్ రాష్ట్ర సమితిని కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఎన్ని సర్వేలు చేసినా, ఎన్ని సర్వేలు చూపించినా కూడా తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. ధన్యవాదాలు.